అందరికీ నమస్కారం. పురాణ శ్రవణం ఛానల్కు స్వాగతం. దయచేసి శ్రవణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని నేను తెలియజేయబోతున్నాను. ఇప్పుడు మనకు ప్రయాగలో కుంభమేళా జరుగుతూ ఉంది, అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి కొన్ని కోట్ల మంది ప్రజలంతా కూడా అక్కడికి వెళ్ళి ప్రయాగలో స్నానం ఆచరించి సత్పురుషుల దర్శనాలు చేసుకొని, అలాగే ఆ భగవద్ దర్శనం చేసుకొని భగవంతుని యొక్క కృపకు పాత్రలు అవుతూ ఉన్నారు. అది చాలా సంతోషకరమైన విషయం. కానీ చాలామంది మనము పోలేకపోయామని చెప్పి అనుకుంటూ ఉంటాం. అటువంటి వాళ్ళం కూడా ఆ ఫలితాన్ని, ప్రయాగలో స్నానం ఆచరించిన ఫలితాన్ని మనం పొందాలి అనుకుంటే మనము స్నానం చేసేటప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ శ్లోకాన్ని చదువుతూ స్నానం ఆచరించినట్లయితే ఆ ప్రయాగలో స్నానం ఆచరించినటువంటి ఫలితం మనకు లభిస్తుంది. కావున దయచేసి వినండి. త్రివేణీం మాధవం సోమం భరద్వాజంచ వాసుకీం వందే క్షయవటం శేషం ప్రయాగం తీర్థనాయకం అని చెప్పుకుంటూ మనం ఈ స్నానం ఆచరించినట్లయితే తప్పకుండా ఆ ప్రయాగ మహాపుణ్యక్షేత్రంలో ఆ పుణ్యనది స్నానం ఆచరించినటువంటి ఫలితాన్ని మనం పొందిన వాళ్ళం అవుతాం. కాబట్టి అందరూ కూడా దయచేసి ఈ స్నానం ఆచరించేటప్పుడు ఈ యొక్క శ్లోకాన్ని చదువుతూ స్నానం ఆచరించండి అని తెలియజేయుటకు సంతోషిస్తూ ఉన్నాను. ఇటువంటి శ్లోకాలు మనకు గొప్ప గొప్ప పుణ్య ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ శ్లోకాన్ని చెప్పుకుంటూ స్నానం ఆచరిస్తారని ఆశిస్తున్నాను. నమస్తే.